విషయాలు మీ ముందు ప్రస్తావించాలని విశాఖపట్నం ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. మొదటిది ఎస్సీల వర్గీకరణ. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఎస్సీల తొందరపాటు చర్య. పక్కనే స్టాలిన్ చేయటం లేదు. ఎందుకు? ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం, మరి తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా సున్నితంగా, సూటిగా. కేరళలో కూడా వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్నో స్పందించలేదు, తీసి బుట్టలో వారేశాడు. మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం, ఏకసభ్య కమిషన్? ఇది తప్పు. ఆ మిశ్రాకి ఏమీ తెలియదు. ఒక 87లో ఒక ఆఫీసర్, ఆయన ఐఏఎస్ చదువుకొని పాస్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఆయనకు అంటరాని తనం అంటే తెలియదు. తెలియజేస్తున్నా, తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు, సరి చేసుకో, నీ చెడ్డి దారి పోకముందే సరి చేసుకోమని నేను తెలియజేస్తాను. అని ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో, వాళ్ళు చేపట్టాలి సెన్సస్ గురించి. అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తేట. ఎస్సీలు 100 మంది ఉంటే నువ్వు 20 మంది అని రాసి పెట్టున్నారు ఆ పిల్లకాయలు. అది దాన్ని ఖండిస్తున్నా. జాగ్రత్త, నువ్వు చేయాల్సింది ఏంది? ముఖ్యంగా నిరుద్యోగం. ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ గురించి మరి ట్యాక్సులు. నువ్వు నిర్మలా సీతారామన్ 2 రోజులకు ఒకసారి వెళ్తున్నావు, పోయి వస్తున్నావు. ఏం ట్యాక్సులు? ప్రతి దానిపైన ట్యాక్స్, మాత్ర పైన ట్యాక్స్, మరి పాప్కార్న్ పైన ట్యాక్స్. ఒక్కదానిపైనే ట్యాక్స్ లేదు. భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు. మిగిలినన్నిటిపైన ట్యాక్సులు పెట్టేశాడు. మరి ఈ ట్యాక్సుల పైన చంద్రబాబు నాయుడు తగ్గించేదానికి పోవాలి. లేదు, ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బ్రహ్మానంద రెడ్డి తీసుకొచ్చింది. దాన్ని మళ్ళా మామూలు స్థాయికి తీసుకురావాలి. భారతీయంగా వాళ్ళెవరో పేదోళ్ళు, ఎక్కడో ఐఏఎస్ 4 అయ్యారు కృష్ణా జిల్లాలో. దానికి ఎందుకు బాధ? వాడు కష్టపడ్డాడు. ఒక నర్సు చదివించింది ఒక ఆఫీసర్ని, ఆయన ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ కొడుకులు 4 ఐఏఎస్. దానికేందా వర్గీకరణ? దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తాను.